హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ గోదావరి పాపలు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ రోజు వ్లాగ్ స్కిప్ చేయకుండా చూసేయండి. మా హస్బెండ్ కి అయితే మేము మా పిల్లలు కలిపి ఒక గిఫ్ట్ అయితే కొన్నామన్నమాట, ఇచ్చామన్నమాట. అది ఏంటనేది తెలియాలంటే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇప్పుడైతే మా చెట్టు డ్రాగన్ ఫ్రూట్ అయితే ఒక్కటి కాసిందండి. అదొకటి ఇంక దేవుడి దగ్గరికి బాగానే కాసింది. దశమి రోజు నాడు బాగా పండుగ అయిందని అదైతే కట్ చేసుకొచ్చేసి దేవుడి దగ్గర అయితే పెట్టేశాను. కాపలా ఎందుకుంది మా సాయి, నేను పూజ చేసుకుంటే సాయి ఎందుకున్నాడు అనుకుంటే తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, లేకపోతే నేనే చెప్పేస్తున్నా. ఎందుకుందంటే డ్రాగన్ ఫ్రూట్ కోసమే ఉంది, ఎప్పుడు పెడతానా అని వెయిట్ చేస్తూ. నేనైతే పరమాన్నం ప్రిపేర్ చేశాను ఈ రోజు. ఎందుకు అంటే ఇంటి ముందు అమ్మవారిని నిలబెడతారు కదా, అక్కడ ప్రసాదం ప్రతి ఇయర్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసి ఇస్తాను. ఈ ఇయర్ అయితే ఏమి ఇవ్వలేదు. ఎలాగా ఇంట్లో పెట్టుకోవచ్చు, కొద్దిగా కొద్దిగానేమో అమ్మవారికి కూడా చేయొచ్చని చేశాను అనమాట. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత అప్పుడు వెళ్ళాము ఇంటి ముందు దుర్గం దగ్గరికి. కాకపోతే అక్కడ డెకరేషన్ అయితే చేస్తున్నారని చెప్పి ఇంక ఇలా కాదు, ఫస్ట్ వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్ళొచ్చేసి వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్ళాము. ఇలా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత దుర్గమ్మ పాక దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి. లాస్ట్ డే కదా, చాలా బాగా చేశారు డెకరేషన్ అయితే. ఇక్కడ కూడా దండం పెడేసుకుని ఇంక ఇంటికి వచ్చేసి వీళ్ళు బజ్జీలు అయితే వేయమన్నారు. ఇంక హాలిడేస్ అయిపోతున్నాయి కదమ్మా, నాకు బజ్జీలు అయ్యి అన్నారని చెప్పి వీళ్ళ కోసమని బజ్జీలు అయితే వేసేసాను. చాలా టేస్టీగా ఆఫ్టర్ ఒక్క 2 గంటల ముందైతే కలిపాను. అవి చాలా గట్టిగా వచ్చేస్తాయి అనుకున్నాను. చాలా స్మూత్ గా చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడైతే ఇంకా వేసినవే ముగ్గురికి, అక్క చెల్లెలు ముగ్గురికి అయితే పెట్టేసి ఇచ్చేస్తున్నాను అనమాట. మా సాయి అయితే బజ్జీ అమ్మ అంటుంది. ఎక్కువ శాతం ఇలా ఆయిల్ ఫుడ్ పొద్దున్నే తినడం చాలా కష్టం. స్కూల్ ఉన్నప్పుడు అయితే తినను అంటారు కదా అని చెప్పి, స్కూల్ లేదు కదా అని చెప్పి పెడితే మా సాయి గడ అయితే పొల్లు లేని మీద ఏమి వద్దు, నాకు ఇడ్లీయే కావాలని అడుగుతుంది. ఇంక ఈసారికి అడ్జస్ట్ అవ్వమ్మా అని బతిమాలు పెట్టాను అనమాట దానికి. ఇదిగోండి, ఇక్కడ నాకు 2 చాలు 1 చాలు అని పేచి అయితే చాలా పెట్టేసింది పొద్దున్నే. ఇంకా పాపం ఎలా అయితే ఇంక నా బాధ అర్థం చేసుకుని వెళ్ళి తింటుంది అనమాట. ఇప్పుడు వరానికి కూడా పెట్టేస్తున్నా. వరం గారే వీడియో తీసేది కాబట్టి వరం కూడా పెట్టేశాను. ఇంక వీళ్ళ ముగ్గురికి పెట్టేసి నేను మా హస్బెండ్ కూడా తినేసిన తర్వాత మన డ్యూటీ మనకు ఉంటాయి కదా ఇంట్లో సామాను, అవి అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఒక పక్కన వంటకి పప్పు కూడా పెట్టేసుకున్నాను అనమాట. పప్పు కొబ్బరికాయ వండుదామని చెప్పి ఇంక సింక్ లో సామానం క్లీన్ చేసుకునే లోపట్లో నాకు పప్పు అయితే ఉడికిపోద్ది అన్నది. తర్వాత రైస్ పెట్టేసుకున్నాను. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. పప్పు కొబ్బరికాయ అలాగే రైస్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నప్పటికి నాకు ఇలా అయింది. 11 అయిపోయింది కదా అని చెప్పి ఇంక వీళ్ళు ఇలాగే ఆడుకుంటూ ఉండిపోతారని చెప్పి వరం అయితే అమ్మ దగ్గరికి వెళ్ళింది. ఇంక వీళ్ళిద్దరికి అయితే అది వచ్చే లోపట్లో వల్లికి సాయికి అయితే భోజనం తినిపించేయచ్చు అని చెప్పి నేనైతే ప్లేట్ లో పెట్టుకుని తీసుకెళ్తున్నాను. అప్పుడే వద్దమ్మా కాసేపు ఆడుకుంటామమ్మా అన్నారు. వద్దమ్మా తినేయండి అని చెప్పి బతిమాల అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇలా వీళ్ళిద్దరికి పెట్టేసిన ఒక 10 నిమిషాలకి వీళ్ళకి కంప్లీట్ అయ్యింది అమ్మ అనుకుని నేను ఇంక చేయి కడుక్కుందాం అనుకున్నప్పటికి వారం వచ్చేసింది. వచ్చేసి అమ్మ నాకు తినిపించే అమ్మ అంది. ఇంక అడిగిన తర్వాత మనం కాదనలేం కదా. ఒకసారి మనకు పని ఉన్నప్పుడు అయితే తప్పదు, వాళ్ళే తినేస్తారు. ఎక్కువ శాతం వాళ్ళ చేతులతో వాళ్ళే తింటారు. ఎప్పుడైనా ఇలా ఒక్కొక్కసారి తినిపిస్తాను అంతే. ఇలా వీళ్ళిద్దరికి తినిపించేసిన తర్వాత వారానికి కూడా తినిపిస్తున్నాను అనమాట. ప్రతిరోజు ఏదో స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంక ఈ రోజు ఏమి వద్దమ్మా, అమ్మమ్మ జాంకాయలు ఇచ్చింది, అవి ఉప్పు కారం వేసి పెట్టమ్మా అంటే ఉప్పు కారం వేసి కలుపుతున్నాను అనమాట. చాలా టేస్టీగా, చాలా అయింది, చాలా టేస్టీగా ఉన్నాయి. నేనే 4 ముక్కల దాకా తినేసి ఇంక నా పని నేను చేసుకుందామని చెప్పి నేనైతే నా పని నేను చూసుకుంటున్నా. వీళ్ళ పని వీళ్ళు చూసుకుంటున్నారు తిండిలో. ఇప్పుడైతే మా చిన్నన్నయ్య అయితే ఫోన్ అయితే తీసుకొచ్చేసాడు. మా హస్బెండ్కి ఫోన్ తీసుకురా అంటే అదైతే సర్ప్రైజ్ చేసాము. కాకపోతే మా హస్బెండ్ రియాక్షన్ ఏమి ఉండదు అనమాట. ఎందుకంటే పడుకున్న అతను మేము లేపేసాం కాబట్టి. సాయి అయితే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే దానికి వాళ్ళ డాడీ దగ్గర ఉన్న ఫోన్ దీనికి వచ్చేస్తుంది, గేమ్స్ ఆడేయచ్చని. కాకపోతే గేమ్స్ గట్రా ఆడనివ్వను కదా, ఆ ఫోన్ అయితే వీళ్ళకి ఇంక ఇవ్వను.
ఎలా ఉంది డాడీ అని అడుగుతుంది. బాగుంది అని అయితే వాళ్ళ డాడీ చెప్తున్నారు. ఇలా అయితే లింగం అయితే ఈ రోజు మా ఊరు వచ్చేసింది. అది చూడండి చేతులు చాపగానే వచ్చేసింది. అలా అలవాటైన పిల్లలు ఒకేసారి చూడడం మంచి హ్యాపీగా ఉంటది. ఇది మాత్రం వదలదు. ఎన్ని రోజులున్నా ఇంక నా దగ్గరే ఉంటది. ఇలా వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బాయ్ ఫ్రెండ్స్.